తెలంగాణ జెన్జీ గురించి మాట్లాడదాం. వాళ్ళంతా క్రిమినల్ వేస్టా? తెలంగాణ జెన్జీ ఎక్కడున్నారండి? రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఆల్ బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్. కరెక్ట్, 100% కరెక్ట్. నేను అన్ని ఒక 6వ ఛానల్ 7వ ఛానల్ ఇది మాట్లాడుతుంది దాని గురించి. ఓకే, నేను చూశాను. 1,20,000 మంది పాస్ అవుతాడు, 5% కూడా రిక్రూట్మెంట్ కావట్లేదు. 5% ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. మేనేజ్మెంట్ కూడా అంతే, ఒట్టిగా హోర్డింగ్లో పెడతారు 100% ప్లేస్మెంట్ అని. ఆఫర్ లెటర్ వస్తుంది, ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్ రాదు. టీసీఎస్ నుంచి 2 సీనియర్ ఆఫీసర్స్ని ఒక 4-5 సంవత్సరాల ముందు అరెస్ట్ చేశారు, లంచం తీసుకొని ఇట్లాంటి ఆఫర్ లెటర్ ఇచ్చిన దానికి. ఈ కాలేజ్ వాళ్ళు లంచం ఇచ్చారంట, ఆఫర్ లెటర్ ఇవ్వమని మా పిల్లలకి, నెక్స్ట్ బ్యాచ్ రావడాలి కాదు. ఇది మనం చేస్తున్న తప్పు. పిల్లలతో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా పంపిస్తున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్న ప్రేక్షకులు బోర్ కొట్టచ్చు. మన ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అమీర్పేటకి వెళ్ళి రాయి పడేస్తే 100-200 మంది దొరుకుతారు మీకు. ఓకే, మా ఫ్రెండ్ ఉన్నారు, కావాలంటే చూపిస్తాను మీకు. ఆయన ఒక ఇండస్ట్రీ పెద్ద కంపెనీ నడిపిస్తాడు. వాళ్ళు రిసెప్షన్లో కూర్చున్నాడు ఇంజనీర్, వాళ్ళ దగ్గర ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న 3 ఇంజనీర్స్. ప్యాకింగ్ సెక్షన్లో ఇది 10th క్లాస్ చాలు దానికి. ఓకే, అకౌంట్స్లో 2 ఉన్నారంట ఇంజనీర్స్. నాకు రోజుకి 50 నుంచి 100 అప్లికేషన్స్ వస్తాయి అంటున్నాడు, రెజ్యూమేస్ వస్తుందంట వాళ్ళ హెచ్ఆర్కి, ఉద్యోగానికి. ఇంజనీర్స్. ఇది ప్రాబ్లం మన తెలుగు స్టేట్స్లో ఉంది. ఐటీ. ఇప్పుడు పోయిందా ఐటీ మొత్తం? పోయిందా అయిందా? ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ మెకానికల్ వాల్యూ ఏంటి, సివిల్ వాల్యూ అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఇంజనీరింగ్లో ఎప్పుడు వాల్యూ ఉంటుంది? ఐటీ పోయిందని టోటల్ చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోవాలి. ఎవడు కావాలంటే వాడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి డబ్బులు ఇస్తాడు, రియంబర్స్మెంట్ ఇస్తాడు. ఏమైంది లాస్ట్లో? పోయింది కదా మొత్తం. ఇప్పుడు రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేయలేపేస్తాడు నాకు డబ్బులు లేవని చెప్పేసి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లలకి స్కిల్స్ నేర్పియాలి. కరెక్ట్ అని చెప్పింది, స్కిల్స్ లేదు వాళ్ళకేంటి కాలేజీలో నేర్పించింది తెలుసు అంతే. నేను ఇప్పుడు చెప్తాను, ఇక్కడ కూర్చొని మీరు ఒక టాప్ 10 హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీస్, టాప్ 10 ఇంటర్నేషనల్ ఉంటారు, టాప్ 10 అనగానే వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్స్ని అడగండి. వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్స్ దగ్గర అడగండి దట్ మీకు క్యాండిడేట్ దొరుకుతున్నారా లేదా అని. 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడు కూడా మాకు దొరకలేదు, వాళ్ళకి దొరకట్లేదు. ఆ సేమ్ 5 పీపుల్ క్లాస్లో 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు టాప్లో, వాళ్ళే అన్ని కంపెనీస్లో సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే మాట్లాడడానికి రాదు, ఒక లెటర్ రాయడానికి రాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఒక ప్రెజెంటేషన్ చేయడానికి రాదు, ఒక పబ్లిక్ స్పీకింగ్ చేయడానికి రాదు. మళ్ళీ ఏం చేస్తారు? కంపెనీలో జాయిన్ చేసి కొనాలు కూర్చొని కోడింగ్ చేస్తారా? రాదని తెలిసి వాళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా సార్. ఎవరు? కాలేజా? కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఎందుకు చేయాలండి ప్రైవేట్ కాలేజీలో? వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ చేస్తారైనా, ప్రైవేట్ కాలేజీలు ఎందుకు చేయాలి? ఆయనకేం పోయిందంట? టాస్క్ అని పెట్టారు కదా వీళ్ళు. గవర్నమెంట్ తెలంగాణది ఉంది, ఒక బాడీ ఉంది, కేటీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టారు అది టాస్క్ అని చెప్పేసి, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని చెప్పి. వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు చేస్తున్నారు కోర్సెస్ కాలేజెస్లో. ఎవరన్నట్లు చేయట్లేదని. కానీ ఇది మీరు నేర్పియలేరు ఇంజనీరింగ్లో. స్కూల్ నుంచి నేర్పియాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఓకే, నన్ను చిన్నప్పటి నుంచి నేర్పించారు మా పిల్లలు, మా టీచర్. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో, మోడల్ స్కూల్ ఉస్మానియాలో, గవర్నమెంట్ స్కూల్ అది. అప్పటి నుంచి నన్ను ఇంగ్లీష్ మాట్లాడడంలో ఏమైనా కానివ్వండి మా టీచర్స్ నేర్పించారు, పుష్ చేశారు, మోటివేట్ చేశారు. మీరు ఇంజనీరింగ్కి వచ్చి లాస్ట్ ఇయర్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తాను, కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తాను, 40,000 రూపాయలు కట్టాలంటే ఎందుకు? ఇట్స్ అ వేస్ట్. ఏం నేర్పించలేరు అని. ఎవడు ఎంత పెద్ద కిలాడి వచ్చినా నేర్పించలేరు మిమ్మల్ని. మీకు ఆ చిన్నప్పటి నుంచి ఉన్న స్కిల్ అది, మాట్లాడడంది. జీవితంలో మనం మొత్తం ప్రజెంటేషన్ చేస్తున్నాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. మిమ్మల్ని స్కిల్ ఉంటేనే మీరు ఆ లెవెల్కి వెళ్తారు. మీకు టెక్నికల్ స్కిల్స్ ఉండొచ్చు, కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఏం చేయలేరు. ఓకే, 0. మీకు 99% మార్క్ కూడా రావచ్చు మీకు, కానీ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఏం చేయలేరు మీరు. అది ప్రాబ్లం. ఈవెన్ ఎంబీఏ కూడా సేమ్ థింగ్. చేయాల్సింది ఒకటే, ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న కాలేజెస్లో హాఫ్ కాలేజెస్ బంద్ చేసేసేయండి. అవును, ఓకే. దెన్ తగ్గించండి నంబర్ ఆఫ్ అడ్మిషన్స్. 50,000 40,000 కాలేజ్ తీసేయడం అంటే అర్థం మొత్తం అంటే మంచి కాలేజెస్ని ఉంచుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ 4 years అడ్మిషన్ తగ్గించండి. ఇప్పుడు అలౌ చేయకండి అడ్మిషన్ నెక్స్ట్ 4 years. ఈ చిల్లర్ కాలేజెస్ ఉంటాయి చాలా మటుకు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు, స్టూడెంట్స్ కూడా లేరు వాళ్ళ దగ్గర, ప్రొఫెసర్స్ లేరు. ఎంటెక్ చేసిన వాళ్ళు తీసి మళ్ళీ లెక్చరర్గా చేస్తున్నారు వాళ్ళు. ఏం తెలుసు ఆయనకి ఎక్స్పీరియన్స్? ఐఐటి ఎందుకు ఐఐటి అయింది? నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్, అక్కడున్న ప్రొఫెసర్స్తోనే అయింది అది. దే ఆర్ టాప్ నాచ్. ఓకే, కాలేజెస్లో నేర్పియలేకపోతున్న ఇంజనీరింగ్ స్కిల్ వాళ్ళు అమీర్పేట్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు.
అది అర్థం చేసుకోండి. అమీర్పేటలో ఎవరు వెళ్తున్నారు? ఇదే కాలేజ్ నుంచి నేర్చుకున్న పిల్లలు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అర్థమైంది ఈ స్కిల్ పనిచేయట్లేదు, ఫుల్ స్టాక్ లేదు, ఏఐ లేదు, మెషిన్ లెర్నింగ్ లేదు, పైథాన్ లేదు, ఏం నేర్పించలేదు. మమ్మల్ని ఏదేదో నేర్పించిన థియరీ కాలేజీలో, అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళు. 6 నెలలు 1 సంవత్సరం పాటు కోర్స్ చేసుకుంటారు. అమీర్పేట్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటాను. ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫెయిలియర్ ఆఫ్ ద కాలేజ్ సిస్టమ్. మన దగ్గర కాలేజ్లో చేయాలండి అది. పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి నేర్పిస్తారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ పిల్లలకి తెలుసు మేము నేర్చుకునేది వేస్ట్ అయిపోయింది, షియర్ వేస్ట్. థియరీ నేర్పించారు మాకు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ లేదు. ఏదో ఆరకిల్స్ ల్యాబ్ ఉంది మా దగ్గర, మైక్రోసాఫ్ట్ ల్యాబ్ ఉంది మా దగ్గర అని పెట్టి పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేస్తారు. డబ్బులు ఇస్తే ఎవడైనా మీ దగ్గర ల్యాబ్లు పెడతారు, పెద్ద పనేం కాదు. సో నేను ఇదే చెప్తున్నాను, వాట్ రేవంత్ రెడ్డి సెడ్ ఈజ్ కరెక్ట్. మన అమెరికన్ సిస్టమ్ లాగా వీళ్ళందరూ అమెరికా అని అంటారు కదా, పొద్దున్న లేవగానే అమెరికాకి వెళ్ళాలి ఫస్ట్. దానే ఏముంటుంది, అక్కడ వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తాడో సూపర్ మార్కెట్లో పనిచేస్తాడో అందరికి తెలుసు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించండి, 60,000 లేకుంటే 50,000 చేయండి. మెల్లమెల్లగా బెస్ట్ స్టూడెంట్స్ని తీసుకోండి. ఎంసెట్ తర్వాత, ఇప్పుడు ఎంసెట్ ఉందో లేదో తెలియదు, మెడిసిన్ పోయింది కదా, నీట్కి వెళ్ళిపోయింది. ఏ ఎంట్రన్స్ అయినా కానీ ఆ ఎంట్రన్స్లో టఫెస్ట్ పెట్టి దానికోసం ఐఐటి జేఈ రాస్తున్న వాళ్ళు ఎందుకు టాప్ నాచ్ అవుతారు? ఎందుకంటే యూ మేడ్ ఇట్ వెరీ టఫ్. ఎవడు కావాలంటే మనం తీసుకుంటే మళ్ళీ ఏముంటుంది, సీట్లు ఖాళీ పడుతుంది. జేఎన్టీయూ 4 కోర్సులు డిస్కంటిన్యూ చేస్తారు, నిన్న చూసారా పేపర్లో వచ్చింది. దే ఆర్ డిస్కంటిన్యూడ్ 4 కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఎందుకు? ప్రొఫెసర్స్ లేరంట. ఆలోచించండి. అంటే స్కూలింగ్ నుంచి ఏమన్నా రావాలంటారు? కంప్లీట్ థింగ్ షుడ్ బి డన్ ఫ్రమ్ స్కూల్, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకు కావాల్సింది ఐఐటీలు కాదు, మనం ఇంప్రూవ్ చేయాల్సింది ఐటీఐలో టెక్నికల్ స్కిల్స్. ఆ మాట కూడా అన్నాడు. మనకు కావాలి. నేను చెప్తున్నా, నేను నా పాత వీడియోలు చూడండి, నేను 5-6 సంవత్సరాల ముందు ఇదే చెప్పాను. ఓకే, మనకు కావాల్సింది ఐటీ. ఎందుకంటే చూసాను, వెళ్ళి మా అల్వాలో ఉన్న ఐటీఐ చూసాను నేను. ఎప్పుడూ అప్గ్రేడ్ చేయాలి అదంతా. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, పెద్ద వాళ్ళు మస్ట్ శాలరీ ఇచ్చి లెక్చరర్స్ని పెట్టుకోలేరు. వాళ్ళు ₹1,00,000 ఇచ్చి 2 లక్షలు పెట్టి మీరు కంపెనీకి అప్పగించేసేయండి. ఆ ఏరియాలో ఉన్న పెద్ద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అప్పగించేసేయండి. మీరు నడిపియండి ఈ ఐటీఐ, మీ డబ్బులు పెట్టండి, మేము కూడా ఇస్తాం మీకు కొంచెం. మీ ఎక్విప్మెంట్ తీసుకురండి, మీ ప్రొఫెషనల్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వండి వీళ్ళకి. రోబోటిక్ వెల్డింగ్ అంటే ఏంటని నేర్పియండి వీళ్ళకి. బీహార్ నుంచి తీసుకొస్తారు రోబోటిక్ వెల్డర్స్ని మన దగ్గర, తెలుసా మీకు? మన దగ్గర రోబోటిక్ వెల్డర్స్ లేరు ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, ఈ నార్మల్ వెల్డింగ్ కాదు అది. రోబోటిక్ వెల్డింగ్ ఇస్ సపరేట్ టెక్నిక్ ఆల్టుగెదర్. వాళ్ళని బీహార్, యూపీ నుంచి తెచ్చుకుంటారు. రోజుకి 3,500 నుంచి 4,500 తీసుకుంటారు వాళ్ళు ఒక రోజుకి. ఆలోచించండి. దానికి వెళ్ళాడు మనోడు. లేదు, నాకు ఐటీ కావాలి, నాకు కంప్యూటర్ ముందు కూర్చోవాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి, నేను ఫ్యాక్టరీలో పనిచేయను. ఇది మనం యాటిట్యూడ్ మార్చుకోవాలి. లేకుంటే ప్రతి సంవత్సరం 1,50,000 మంది బయటకు వస్తే 10 సంవత్సరాలు 12 లక్షల మంది బయటకు వస్తారు. దాంట్లో 1,00,000 మంది కూడా ఉద్యోగం రాదు. మిగతా అందరూ రిసెప్షన్లో, చెప్పాను కదా, ప్యాకింగ్ సిస్టంలో అక్కడ పనిచేయడానికి వెళ్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు. మనం ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. నిన్న విజయవాడకి వెళ్ళాను నేను, కాలేజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఏం బిల్డింగ్ అది, సూపర్. వాళ్ళ దగ్గర ఎన్ని కోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన వాళ్ళు ఓరు దానికి. జ్యువెలరీ డిజైనింగ్ అని, టెక్స్టైల్ డిజైన్ కానీ, అరే ఇట్స్ అమేజింగ్. ఓకే, బిల్డింగ్ కూడా చూడాలి, ఫెసిలిటీస్ చూడాలి. టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, మన దగ్గర మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన ఐటీఐస్ని మనం ఇంప్రూవ్ చేసి ఒక పెద్ద లెవెల్కి తీసుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఒక ప్లంబర్ని పిలవండి, ట్యాప్ లీక్ అవుతుందని చెప్పి మీ ఆఫీస్లో పిలవండి, స్టూడియోలో. వాడు రేపు వస్తా అంటాడు. కరెక్ట్, అది ప్రాబ్లం. ఎందుకు లేడు? వాళ్ళకి ఫుల్ బిజీ. వాళ్ళు అర్బన్ క్లాబ్లో బుక్ చేయండి, ఎల్లుండి దొరుకుతారు మీకు. కరెక్ట్, నేను కూడా ఫేస్ చేసి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే రేపు పొద్దున అమీర్పేటలో లైన్ కట్టేస్తారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. మనం అర్థం చేసుకుంటే వాడు మనకన్నా ఎక్కువ సంపాదిస్తాడు వాడు రోజుకి. ప్లంబర్ కానీ కార్పెంటర్, మా కార్పెంటర్ ఉన్నాడు ఇంటికాడ బాబు అని చెప్పి, వాడు వచ్చి గంటన పని చేయగానే 500 తీసుకుంటాడు. రోజుకి మినిమం 3,000-4,000 సంపాదిస్తాడు వాడు మినిమం. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. సో మనం అర్థం చేసుకోవాలి, మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంది. ఈ పెళ్ళిళ్ళలో వెళ్ళి మా కొడుకు ఐఐటీ చేస్తున్నాడు, మా కూతురు మెడిసిన్ చేస్తుంది, అది ఫస్ట్ బంద్ చేయాలి. ఈ కంపారిజన్ బంద్ చేయండి. ఏ పని చేసినా దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. రోడ్లో జాడు కొడుతున్న వాళ్ళకి డిగ్నిటీ ఉంది. 60,000 రూపాయలు జీతం వాళ్ళు, తెలుసా మీకు? జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు సీనియర్స్కి 65,000 జీతం. అప్పుడు మీరు ఆలోచించండి, అక్కడ పనిచేస్తున్న డేటా ఎంట్రీ పనిచేస్తున్న జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి 30,000 జీతం.
ఐటీ వాడికి అది జీతం, వాళ్ళకి స్వీపింగ్ కొట్టేటప్పుడు అది జీతం. నేను వాళ్ళు మెచ్చుకుంటాను వాళ్ళని. పొద్దున్నీ సాయంత్రం పనిచేస్తారు కష్టపడి రోడ్లో, వర్షం కానీ ఎండ కానీ ఏదైనా కానీ. వాళ్ళకి 65 వేలు కచ్చర తీసుకెళ్తున్న వాళ్ళు ఉంటారు చూడండి జిహెచ్ఎంసీలో, వాళ్ళకి ఇవ్వాలి ₹1,00,000 ఇవ్వాలి నెలకి. దే ఆర్ డూయింగ్ అవసరం జాబ్. ఏదో సెక్రటరియట్లో కూర్చొని ఈ ఫైల్ తీసి అక్కడ వేయడం, ఆ ఫైల్ తీసి ఇక్కడ వేయడంలో మీకు జీతం ఇవ్వడం ఎందుకు? వేస్ట్. అది అవుట్సోర్స్ చేసేసేయండి దానంతా. ఓకే. ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన పిల్లలు ఏం చేయలేరు. ఇట్ ఇస్ గోయింగ్ టు గెట్ వర్స్. మళ్ళీ కంప్లైంట్ చేయకండి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండియాలో. అన్ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది ఇండియాలో. ఏ ఐటీ కంపెనీ దగ్గర అడగండి, వాళ్ళు అంటారు మాకు దొరకట్లేదు ఎంప్లాయీస్, రెడీ టెక్నికలీ క్వాలిఫైడ్ బ్రిలియంట్ ఎంప్లాయీస్ దొరకట్లేదు. 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడు దొరుకుతున్నాడు మాకు. వాళ్ళు తీసుకొచ్చి కూడా మళ్ళీ రీట్రైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళని. వాళ్ళ కొత్త టెక్నాలజీ గురించి ఏం తెలియదు. వాళ్ళని 6 నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత బిల్లబుల్ అసెట్గా తయారవుతారు వాళ్ళు. తర్వాత క్లయింట్ దగ్గర పంపించగలుగుతాం మేము. అప్పుడు దాకా వాళ్ళు బెంచ్లో కూర్చోబెట్టి రీట్రైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళని. ఎందుకు? కాలేజెస్ ఫెయిల్ అవుతున్నారు. నేను కాలేజ్కి వెళ్ళాను మొన్న ఒక 2-3 నెలల ముందు. వాళ్ళు అదే అంటున్నారు. వాళ్ళు చూసి, సార్ మా దగ్గర 3 ప్రిన్సిపల్ మారారు సార్ 2 సంవత్సరాలు అని చెప్పేసి. వాళ్ళంటే అడిగాను లాస్ట్ ప్రిన్సిపల్ దగ్గర, ఏమైంది సార్ ఎందుకు ఇంత టర్న్ ఓవర్ అంటే, ప్రెషర్ తట్టుకోలేమండి, అందరికీ ఉద్యోగాలు కావాలని మా మేనేజ్మెంట్ ప్రెషర్ పెడుతున్నారు, మేమేం చేయాలంటున్నారు. మాకు వచ్చే దగ్గర పిల్లలు గన్నేకరస్ కాన్సెప్ట్ అంటారు, నేను అది దాన్ని చెరుకు రసంది. ఓకే. ఎంత మంచి చెరుకు అయినా మంచి రసం వస్తుంది ఎప్పుడైనా. మీరు 3rd రేట్ చెరుకు తీసుకొచ్చి దాంట్లో నిమ్మకాయ పెట్టి అల్లం పెట్టి ఏం చేస్తే కూడా టేస్ట్ ఉండదు దానికి. మీ ఇన్పుట్ మీద ఉంటుంది మీ అవుట్పుట్. మీ ఇన్పుటే పోయింది మొత్తం, పనికి రాకపోయిన ఇన్పుట్ అన్నాడు అవుట్పుట్ అంతే ఉంటుంది మీకు. మీరు అడ్మిషన్ స్ట్రిక్ట్ చేయండి. ఐఐఎం ఎందుకు అవుతారు, ఐఐటి ఎందుకు అవుతారు, అక్కడి నుంచి నేర్చుకోండి ఫస్ట్. వై ఐఐటి ఈజ్ అన్ ఐఐటి అండ్ ఐఐఎం ఈజ్ అన్ ఐఐఎం. అదేదో పెద్ద బిల్డింగ్లు అది ఇది కాదు. వాళ్ళ ఫ్యాకల్టీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్, వాళ్ళ టీచింగ్ మెథడాలజీ, వాళ్ళ సిలబస్ అది చూసి నేర్చుకోవాలి. వాళ్ళ స్టార్టప్ కల్చర్ అది ఏం లేకుండా నేను తాజ్మహల్ తయారు చేస్తా అంటే ఎట్లయితుంది? కాదు అది.